ఎంపీ ఒక్కరే వచ్చి ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. ప్రజాప్రతినిధిగా ఎంపీ వస్తున్న నేపథ్యం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఎస్కార్ట్తో మిమ్మల్ని తీసుకుని వచ్చారా? ఎస్కార్ట్ ఏం రాలేదండి, ఒంటరిగా మేమే వచ్చాము. అంటే భూమన్ గారు రావడం లేదా? భూమన్ గారిని తీసుకురావడానికి వాళ్ళని తీసుకొని పోతున్నాను. ఎందుకంటే తీసుకొని రమ్మంటున్నారు, వీళ్ళేం రమ్మంటున్నారు, అక్కడేం పోలీసులు అడ్డుకుంటున్నారు. అందుకని సాక్షాత్ నేనే వచ్చి రండి పోదాం తీసుకొని వద్దాం, మీరేమి ఇక్కడ చెప్తున్నారు, ఆడేం జరగట్లేదు, అడ్డుకుంటున్నారు. ఎస్పీ గారు ప్రొటెక్షన్ పంపించారు. లేదు 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 అన్న. ఇప్పుడు ఎంపీ గారు స్థానిక ఎమ్మెల్యే అంటే ఇక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలతో అందరితో మాట్లాడుతున్నారు. వీరు ఎంపీ చెప్తున్న దాని ప్రకారం ఏదైతే మీడియాతో కలిసి వెళ్దాము, లేకపోతే మీరు వచ్చి మా నాయకుడిని ఇక్కడికి తీసుకురండి అంటూ చెప్తున్నారు. ఇప్పుడు మనం లొకేషన్ చెప్పండి, ఆ స్ట్రాటజిక్ లొకేషన్ సాక్షాత్తు వాడు కరుణాకర్ రెడ్డి గారు ఇంటి నుంచి ఇప్పుడు గంట సేపు కరుణాకర్ రెడ్డి గారు ఎంపీ గారు రండి అని పిలిస్తే మేము 100 మంది వస్తే వస్తాం లేక రామన్నారు. భయ్యా తీస్తున్నారు మనం ఎందుకు దిగాల? కరుణాకర్ రెడ్డి గారితో కూడా గొడవ పెట్టుకోవడానికి వచ్చారా? రమ్మనబ్బాయి ఎవడుతున్నాడు? స్వేచ్ఛగా నడుచుకుంటూ వచ్చినావు కదా, మీతో పాటు ఆయన పెడితే రాకూడదు, ఎవడుతున్నాడు? మీడియా ఒకటి గమనించండి, ఇవన్నీ ఈ డ్రామాలు అయిపోయిన ఆ డ్రామా కొత్త డ్రామా ఇదే. నడిచొస్తే ఆయన అడ్డుకున్నారు. 600 మీటర్లు నడిచొచ్చాడు ఆయన. 600 మీటర్లు నడిచొచ్చినటువంటి ఆయన అడ్డుకున్నారు. అంటే స్వేచ్ఛగా వచ్చి ఏం అసత్య ఆరోపణలు ఇవి? అంటే ఇప్పటికి కూడా అసత్యమేనా? అరే మీ వెంకటేశ్వర స్వామి మరి నమ్మకాలు ఆడుందా మీకు? వెంకటేశ్వర స్వామి దొరికిన వెంకటేశ్వర స్వామి వాడు కూడా ఫ్రీ దొరికాడని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. దీనికి సమాధానం చెప్పేసి మీరు ఎలాంటి లేదా కరుణాకర్ రెడ్డి గారు తెలుసుకొచ్చి చెప్పండి. మీరు వచ్చినట్లే వాళ్ళు కూడా రమ్మనండి. మీరు వచ్చినట్లే మేము వచ్చినట్లే వాళ్ళు కూడా ఇక్కడ వెళ్తుంది.
మీరు అక్కడ చేస్తున్నది ఒకటి, ఇక్కడ చెప్తున్నది ఒకటి. లైవ్ లో ఉన్నాము. నేను లైవ్ ఫ్రేమ్ లో ఉన్నాను. చెప్తారా? దీనికి ఉండే దారు దీనికి దారు ఉండే ఉన్నది. ఇక్కడికి వస్తే ఆయన మాటలు మీడియా కోసం మీరు చేస్తున్నారు. సార్ వచ్చినట్లు రావచ్చు. 9 గంటల నుంచి 4 గంటల సేపు ఉంటాం. 9 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. పిలుస్తున్నాం మేము. ఉదయం ఎస్కార్ట్ పంపిస్తామన్నాము. చూసారా మీడియా సాక్షిగా ఎంత నాటకం జరుగుతాం చూసారా? మీడియా సాక్షిగా మీరందరూ సాక్షులు. మీడియా సాక్షిగా ఎంత నాటకం జరుగుతాం చూసారా? ఆయన నేరుగా కారులో వచ్చి గోశాల కాంపౌండ్ లోకి వచ్చి గోశాల కాంపౌండ్ లో దిగి 600 మీటర్లు నడుచుకుంటూ వచ్చి మీడియాతో మాట్లాడుతూ మాతో మాట్లాడుతూ నన్ను అడ్డుకున్నారు. నేను గోడ దూకొచ్చాను. ఏ గోడ దూకొచ్చావు చెప్పు. ఏ గోడ దూకొచ్చావు? ఏ గోడ దూకావు? ఇప్పుడు ఏ గోడ దూకావు చెప్పాలా? గౌరవ ఎంపీ గారు ఇప్పుడు గౌరవ ఎంపీ గారు ఏ గోడ దూకారు? ఏ గోడ దూకారు? గౌరవ ఎంపీ గారు ఏ గోడ దూకారు? అయ్యా గౌరవ ఎంపీ గారు ఏ గోడ దూకారు? మిమ్మల్ని అడ్డుకున్నారా? నేను గౌరవ ఎంపీ గారు ఏ గోడ దూకొచ్చారు చెప్పండి. పదండి మీడియా అందరూ పదండి. ఏ గోడ దూకొచ్చారో చూపిస్తాను. మీరు ఏ గోడ దూకొచ్చారో చూపిస్తారండి. మీరు ఏ గోడ దూకొచ్చారు? మీరు నువ్వు ఎస్పీకి ఫోన్ చేసిన మాట వాస్తవం కాదా? వాళ్ళు వదిలిపెట్టిన మాట వాస్తవం కాదా? నువ్వు ఏడకూడదు దిగినావు బాబా. నువ్వు ఏడుతున్నావు, ఏడకూడదు దిగుతావు స్వామి. నువ్వు చెప్పు. పంపించాము. ఎంపీ గారు పోలీసులు ఉదయం నుంచి చెప్తున్నారు మిమ్మల్ని పంపిస్తాం.